ముక్కలకి పచ్చిమిరపకాయలు కోసుకుందాం అండి. పప్పు చెక్కలకు కావాల్సినవి ఇందాక మనం పచ్చిమిరపకాయలు కోసుకున్నాం కదండి. ఈ పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు, కొంచెం నెయ్యి, 1 స్పూన్ కారం, 1/2 స్పూను పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఇది వాము అండి. ఇదండి ఈ పిండిలో మనం కొంచెం పసుపు, వాము, జీలకర్ర, కారం, తరిగి పెట్టిన కరివేపాకు, 1 గంట ముందు నానబెట్టుకున్న పచ్చెనపప్పు అండి. ఇది పెసరపప్పు. ఇందులో మనం ఒక 4 స్పూన్ల నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. దీంట్లో కొంచెం వేడి నూనె కూడా కొద్దిగా వేసుకోవాలా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, దీంట్లో అల్లం పేస్ట్ అండి. ఇది కొంచెం కారంగా ఉంటుంది. ఇది ఈ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలండి. ఇది కొంచెం వేడి నీళ్ళు జల్లుకుంటూ చపాతీ ముద్దలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇది మనం ఇట్లా కలిపేటప్పుడే బాగా స్ట్రక్చర్ బాగా రావాలి దీనికి. అంటే మనం ఇట్లా ఇట్లా ముద్ద చేస్తే ఇట్లాగా నిలబడాలి బాగా. మనం వేసిన నెయ్యి, నువ్వులు, ఈ పప్పులు, ఈ పప్పు చెక్కలు బాగా టేస్ట్ వస్తుందండి. ఈ పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా వేడి చేసే నీళ్ళు పోసి కలుపుతూ చేయాలండి. ఎందుకంటే ఇది కలిపి పెట్టి 1 గంట సేపు అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ తడి బట్టలు పక్కకు తీసేసి ఇదో ఈ నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు తయారు చేసి పెట్టుకొని వీటిని చెక్కలుగా తయారు చేసుకున్నాము. చెక్కలు ఇట్లా తయారు చేసి పెట్టండి. ఇవి మనం వేడి నూనెలో వేసేద్దాం. వేడైపోయింది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పప్పు చెక్కల్ని వేసేద్దాం. ఒకటి వేసానండి, ఇది బాగా పైకి వచ్చేసింది. మిగతా అన్నీ వేసేసుకుందాం. కొంచెం బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసేద్దాం. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది. తీసేద్దాం. చూడండి కేజీకి మనకి ఇన్ని పప్పు చెక్కలు వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.